మంచికై పోరాడుతూ ప్రజల పక్షాన నిలవాల్సిన పాత్రికేయులు క్రమంగా ఆ విలువలను కోల్పోతున్న స్థితి ఆందోళనకరంగా మారుతోంది. అధికారుల అవతారం ఎత్తి జనం నెత్తిన టోపీ పెట్టిన ముగ్గురు పాత్రికేయులను పోలీసులు పట్టుకున్నారు. తొర్రూరుకి చెందిన ఓ దినపత్రిక రిపోర్టర్ పోల్ రాజ్, మరో ఛానల్ న్యూస్ రిపోర్టర్ శీలం సుమంత్, ఒక సంస్థలో యాంకర్ గా పనిచేస్తున్న జాటోతు ఉపేందర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ పోలీసుల చేతికి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో ఈ ముగ్గురు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులమంటూ కారుకు సైరన్ బిగించి ఆయా గ్రామాల్లో నయా డ్రామా ఆడారు. జనం దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలకు విందు ఏర్పాటు చేసిన అభ్యర్థులను వెంబడించి పలు గ్రామాల్లో డబ్బులు గుంజారు. కారును చెక్ చేసి కారులోని మద్యం పట్టుకొని ఇప్పుడు మీ మీద కేసు అవుతుందని ₹1,00,000 ఇస్తేనే తప్ప వదిలేది లేదని బెదిరించి డబ్బు వసూలు చేశారు. తొర్రూరు పెద్దవంగర కేంద్రంగా వీరి బెదిరింపులు దందాలు కొనసాగాయి. డిసెంబర్ 12న ఉపేందర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని రిమాండ్ కు పంపించారు. డిసెంబర్ 16న పోల్ రాజును, పరారీలో ఉన్న సుమంత్ ను డిసెంబర్ 29న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి మహబూబాబాద్ సబ్ జైలు కు పంపించారు. నేరానికి వాడిన కారుని, బాధితుల దగ్గర నుంచి వసూలు చేసిన ₹50,000 సెల్ ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.